బ్యాస్ బాల్ అని చెప్పారు, చూస్తేనేమో అక్కడ జామ్ బాల్ కోటసి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఫెంటాస్టిక్ ఆడేశారు. ఇండియా రిప్లై అదిరిపోయింది, రన్స్ బాగానే వచ్చాయి, వికెట్స్ పడిపోయి ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయిపోయారు. టాస్ ఓడిపోయిన తర్వాత కూడా ఇండియా మళ్ళీ మంచి పొజిషన్లోకి వచ్చేసారు. ఇవన్నీ జరిగిపోయాయి. మరి ఏం చేద్దాం, ఈ మ్యాచ్ ఈ డే దాన్ని హైలైట్స్ మాడుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇవాళ నుంచి ఏంటో చేస్తామంటే మనం ఈ టెస్ట్ మ్యాచ్ మొత్తం అంతా కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే జరుగుతుందో ప్రతిరోజు స్టంప్స్ అయిపోయిన తర్వాత నేను టకటక రివ్యూ చేయడము, టకటక అప్లోడ్ చేయడము, మీరు చూసేయడము, దానికి కమెంట్లు ఇచ్చేయడము, ఇవన్నీ జరిగిపోవాలమ్మా. ఇది ప్లాన్. సో ఇవాళ ఏం జరిగింది అంటే హైదరాబాద్లో మ్యాచ్ కిక్ ఆఫ్ అయిపోయింది అండ్ జరగడమే టాస్తో మొదలైంది. అక్కడగా మొదలు పెట్టాలి మనం. టాస్లో ఏంటంటే బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా అన్నాడు. రోహిత్ శర్మ కూడా నేను కూడా అదే చేద్దాం అనుకున్నానమ్మా, కానీ వర్కౌట్ కాలేదు కదా, ఏం చేస్తాం సర్లే అన్నాడు. సర్లే ఎన్నో జరుగుతాయి అనుకుంటాం, ముందుగా డైలాగు అలా డైలాగ్ అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఇంగ్లాండ్ ఏం చేశారు అంటే నిన్నే అంటే ఒక రోజు ముందే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అనౌన్స్ చేశారు. ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ బికాస్ ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్ వుడ్ అండ్ ముగ్గురు స్పిన్నర్స్. టామ్ హార్ట్లీ ఒక డెబ్యూటాంట్ ఉన్నాడు, అలాగే రెహాన్ అండ్ జాక్ లీచ్. ముగ్గురు స్పిన్నర్స్ ఒక ఫాస్ట్ బౌలర్ తోటి వీళ్ళు ఇండియాతో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి ఫిక్స్ అయిపోయారు. బెన్ స్టోక్స్ బౌలింగ్ వేయట్లా, జోరు టాస్ పైన వేస్తాడేమో, ఒక మీడియం పేస్ ఆప్షన్ లేదు ఇంకా. మరి ఎందుకు ఇలాంటి కాంబినేషన్స్ వచ్చారో వాళ్ళకే తెలుసు. ఇండియా ఏమో అఫ్ కోర్స్ దే వెంట్ విత్ 2 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 3 స్పిన్నర్స్. ఆ మూడో స్పిన్నర్ కుల్దీప్ కాకుండా అక్షర్ పటేల్ కోసం వెళ్లారు. బ్యాటింగ్ డెప్త్ ఇంకాస్త పెంచుకున్నారు. సో నంబర్ 9లో అక్షర్ పటేల్ వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత బ్యాటింగ్ ఉందో, డీప్ బ్యాటింగ్ ఉందన్నమాట. పెసిఫిక్ ఓషన్ అంత ఎంత డీప్ గా ఉందో అంత డీప్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఇప్పుడు. మరి చూద్దాం ఎంతవరకు పనిచేస్తుందో. అక్షర్ పటేల్ వికెట్స్ తీసుకున్నా కుల్దీప్ యాదవ్ తీసుకుంటాడు, కానీ అక్షర్ పటేల్ రన్స్ కొడితేనే తన ఆడడానికి ఒక అర్థం పరమార్థం. జరుగుతుందో లేదో వెయిట్ అండ్ సీ. సరే, స్టార్ట్ ఆఫ్ ఏం జరిగిందిరా అంటే అఫ్కోర్స్ వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. కాస్త బ్యాస్ బాల్ అప్రోచ్ కొంచెం చూసాం. ఈవెన్చువల్గా డే 1 రివ్యూ ఏంట్రా అంటే రీక్యాప్ ఏంట్రా అంటే ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 246 ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ 70తో టాప్ స్కోర్ చేశాడు. ఇండియన్ బౌలర్స్ వికెట్లు పంచుకున్నారు. స్పిన్ ట్విన్స్ జడేజా అండ్ అశ్విన్ ఏమో 3 వికెట్లు, బుమ్రా ఇంకా అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకుని మొత్తానికి అలా వికెట్స్ పంచుకున్నారు, సమన్యాయం చేసుకున్నారు. సిరాజ్ కాస్త ఎక్స్పెన్సివ్, 4 ఓవర్లు మాత్రమే వేసాడు, 28 రన్స్ ఇచ్చేసాడు. స్టార్టింగ్ లో ఓపెనర్లు కొంచెం ఉతికారేశారు కదా, సో అక్కడ కాస్త రిథమ్ దెబ్బతిన్నట్టుగా ఉంది. మళ్ళీ బౌలింగ్కి రాలేదు కూడా అతను. సో వాళ్ళ ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చి 118 కొట్టారు, ఒక వికెట్ నష్టపోయారు. జైస్వాల్ అయితే అబ్బో నెక్స్ట్ లెవెల్, ఇది మాట్లాడుకుందాం. ఇది బేసిక్ గా జరిగింది మ్యాచ్ లో. ఇప్పుడు ఆ టాప్ పాయింట్స్ హైలైట్స్ మీరు ఎలా అనుకుంటే అలా దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే మొదట వీళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక ప్యాటర్న్ ఉండింది ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో. ఏంట్రా అంటే వస్తే పార్ట్నర్షిప్, లేకపోతే టప్ప వికెట్స్, మల్టిపుల్ వికెట్స్ ఒకేసారి పడిపోవడం, లేకపోతే ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం. ఇదే ఒక స్టోరీ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఇన్నింగ్స్ ఆన్ డే 1. ఎందుకలా అంటున్నానంటే ఓపెనింగ్ వికెట్ పార్ట్నర్షిప్ 55, అక్కడ బ్యాస్ బాల్ అప్రోచ్ కనిపించింది. బికాజ్ సిరాజ్ని 4 overs 28, బుమ్రాని కూడా కాస్త రన్ స్కోర్ చేశారు. బెన్ డకెట్ అండ్ క్రాలీ ఇద్దరు కూడా కాస్త అటాకింగ్ ఆడడం మొదలు పెట్టారు. 55 ఫర్ నో లాస్. అక్కడి నుంచి అశ్విన్ రావడం, డకెట్ని అవుట్ చేయడం అండ్ రివ్యూ కూడా ఇండియా ఫేవర్లో వెళ్ళడం. ఫస్ట్ డిఆర్ఎస్ అంటే అఫ్ కోర్స్ బ్యాట్స్మన్ కోరుకున్నాడు, ఎంపైర్స్ కాల్గా మారింది. ఎంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఎంపైర్ మనకు కావాల్సినప్పుడు నాట్ అవుట్ ఇవ్వడం, వికెట్ కావాల్సినప్పుడు లేదా మనం అవుట్ అయిపోతున్నాం అన్నప్పుడు అవుట్ ఇవ్వడం ఇలా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ లక్కీలీ ఏంటంటే ఫస్ట్ రివ్యూలోనే ఫస్ట్ డెసిజన్ ఆఫ్ ది మ్యాచ్లోనే సిరీస్లోనే ఇట్ వెంట్ ఇన్ ఇండియాస్ ఫేవర్. డకెటల్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ వచ్చిన క్రాలీ అవుట్ అయిపోయాడు. నంబర్ 3 వచ్చిన పోప్ అయితే ఏం ఆడుతున్నా అర్థం కాలేదు, అటు ఇటు ఆడేసి అవుట్ అయిపోయాడు. మొత్తానికి 55 ఫర్ నో లాస్ నుంచి 60 for 3, టప్ 3 వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత ఒక పార్ట్నర్షిప్, మళ్ళీ లంచ్ వరకు వికెట్స్ ఏమీ పడలేదు, 108 లంచ్ దాకా. బట్ బెస్టో అండ్ జో రూట్ ఇద్దరు కలిసి ఒక 61 రన్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. 121 దాకా తీసుకెళ్లారు. సెట్ అయిపోయారు వీళ్ళు. స్పిన్ బాగానే ఆడుతున్నారు, కౌంటర్ చేస్తున్నారు, స్వీపులు బాగానే ఆడుతున్నారు, రివర్సిబుల్ బాగానే ఆడుతున్నారు. జో రూట్ కూడా సాధారణంగా అంటే ఈ మధ్య కాలంలో తన స్టైల్ ఇవాల్వ్ అయింది. ఒకప్పుడైతే చాలా నీట్గా ఆడేవాడు, సెంచరీ బోల్డ్ కొట్టేవాడు. ఇప్పుడు కాస్త షాట్లు ఎక్కువ ఆడుతున్నాడు బికాస్ హీస్ ఆల్సో అడాప్టెడ్ దిస్ బ్యాస్ బాల్ అప్రోచ్. పూర్తిగా నమ్మేశాడు కదా, దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి కొన్ని రివర్స్ స్వీపులు ఎక్కువ ఆడుతున్నాడు. అదే తన వికెట్ కూడా కారణంగా మారింది. బట్ అఫ్ కోర్స్ దానికంటే ముందే ఏం జరిగిందంటే 121 దగ్గర నా బేర్స్టో బాబే అవుట్ అయ్యాడు. అదిరిపోయింది ఆ బాల్. అక్షర్ పటేల్ ఇప్పుడు సౌందర్య లహరి స్వప్న సుందరి పాట ఉండేది పెళ్లి సుందరి సినిమాలో, అలా కలలో కనిపించే ఒక స్వప్న సుందరి టైప్లో ఎలా అయితే కలలో ఒక బాల్ వేయాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి బాల్ పడిందనమాట. ఏది బయట ఆఫ్ ది క్రీస్ వెళ్ళి ఆమ్ కూడా దూరం నుంచేసి అక్కడి నుంచి మిడిల్ స్టంప్ మీద బాల్ పడితే చచ్చినట్టు ఆడాల్సిందే అలా ముందుకు రాగానే కొంచెం టర్న్ అవడం, టాప్ ఆఫ్ ఆప్షన్ తగలడం, ఇంకేం తెచ్చేది, వెళ్ళిపోయాడు వెనక్కి బేర్స్టో. అలా కింద పడి హత విధి అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. బేర్స్టో వెళ్ళడం అదే రూట్ లో జో రూట్ కూడా వెళ్ళిపోయాడు. స్వీప్ ఆడాడు, టాప్ ఎడ్జ్, బుమ్రా క్యాచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. 5 వికెట్లు పడిపోయాయి. ఇక్కడ వరకు అయిపోయిందా? ఫోక్స్ వచ్చాడు. ఫోక్స్ వచ్చి వోక్స్తో పాటు కలిసి ఆడుతూ అటు ఇటు ఆడదాం అనుకున్న టైప్లో కాటన్ స్లిప్స్, తను అవుట్. సో మళ్ళీ ఆ 4, 5, 6 కూడా టక్ అని పడిపోయాయి.
దాని తర్వాత రెహాన్ అహ్మద్ వచ్చాడు, చిన్న క్యామియో ఆడాడు, 2-3 షాట్లు కొట్టాడు, అశ్విన్ అగేన్స్ట్ గా ఊపాడు, బుమ్రా వెనక్కి రావడం, గుడ్ మూవ్ బై రోహిత్ శర్మ, అగైన్ బుమ్రా తీసుకొచ్చాడు, ఒక స్లోవర్ బాల్ వేయడం, ఇన్సైడ్ ఎడ్జ్, సూపర్ క్యాచ్ బై కేఎస్ భరత్. సూపర్ క్యాచ్ అనగానే చెప్పాలి, కేఎస్ భరత్ బిహైండ్ ది వికెట్స్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు తనకి యాక్చువల్గా స్థానం కోల్పోయాడు, ఇషాన్ కిషన్ ఆడించారు, తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్తే కేఎల్ రాహుల్ కీపింగ్ చేశాడు. ఇండియాకి రాగానే ద్రావిడ్ అని చెప్పాడు, మాకు స్పెషలిస్ట్ కీపరే కావాలి, ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ లో కాస్త స్కిల్ ఎక్కువ ఉన్న కీపర్ కావాలి అంటే మేము రాహుల్ని బ్యాటర్ లాగా ఆడిస్తాం అని చెప్పేశారు. కాబట్టి ఇక్కడ కేఎస్ భరత్ ఆడుతున్నాడు అండ్ ఈ డన్ వెరీ వెరీ గుడ్ జాబ్. సో కేఎస్ భరత్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ప్రెషర్లో ఉంటాడు కాస్త, ఎందుకంటే తన స్థానం కోసం ఆడుతున్నాడు. ఫినామినల్ ఎఫర్ట్ బిహైండ్ ద స్టంప్. సో బుమ్రా అలా రెహాన్ని అవుట్ చేసిన తర్వాత 155 for 7 బాగానే ఉంది కదా. ఎప్పుడు ఇదిగా జరిగేది అంటే మనం ఫస్ట్ 6 వికెట్స్ 7 వికెట్స్ బాగా తీసేస్తాం. ఇది నా చిన్నప్పుడు కాదు, మా నాన్నగారి చిన్నప్పటి నుంచి జరుగుతుంది. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం అంటామే, అదే మొదటి 6-7 వికెట్లు తీసేసుకోవడం, దాని తర్వాత భజన చేయడం, ఎప్పుడు అవుట్ అవుతారని చూడడం. పార్ట్నర్షిప్ వస్తూనే ఉన్నది. దాని తర్వాత ఎవరు, ఈ బెన్ స్టోక్స్ డెబ్యూటెంట్ హార్ట్లీ తోటి మార్క్ వుడ్తో కలిసి అలా సాగదీశాడు. ఆ 155 for 7 దగ్గర రవిశాస్త్రి అంటూనే ఉన్నాడు, వీళ్ళు ఇప్పుడు 200 టార్గెట్ చేస్తారు, 200 వచ్చాక 225 టార్గెట్ చేస్తారని. అది చిలికి గాలి వరే 246 వెళ్ళింది, 246 కొట్టారు. బెన్ స్టోక్స్ వన్స్ అగైన్ ప్రూవ్ దట్ ఈస్ సూపర్ మ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎలా ఆడాలో టేల్తో బాగా తెలుసు, ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో చేసి చూపించాడు. ఇట్ ద సేమ్ థింగ్, హార్ట్లీతో ఒక పార్ట్నర్షిప్, వుడ్తో ఒక పార్ట్నర్షిప్, జాక్ లీవ్స్ లాస్ట్ కొన్ని రన్స్. ఆఫ్ కోర్స్ హీ వాజ్ ద లాస్ట్ వన్ టు గెట్ డిస్మిస్డ్. అగైన్ బుమ్రా బ్యూటిఫుల్ డెలివరీ, అది దాని ముందు ఒక స్లోవర్ బాల్ వేశాడు, అది టర్న్ అయింది. ఓకే, నెక్స్ట్ బాల్ సీమ్ అప్ డెలివరీ, ఇట్లా మిడిల్ స్టంప్ మీద పడింది, మనోడు స్టెప్ అవుట్ అయ్యాడు బెన్ స్టోక్స్, ఓపెన్ అప్ అయిపోయాడు, ఏం చేయాలి అర్థం కాలేదు, ఇంకా వదిలేశాడు, లెఫ్ట్ హ్యాండ్స్ అప్ అన్నాడు, వికెట్ తేలింది. తల అడ్డంగా ఒక్కుంటూ ఇలాంటి బాల్ ఎలా ఆడతారా, ఎట్రా ఆడేది, ఎట్రా చచ్చేది మేము అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. సో అలా ఆల్అౌట్ అయిపోయారు. నాకు అన్నట్టుగా జడేజాకు ఒక 3, అశ్విన్కి ఒక 3, 2 వికెట్లేమో బుమ్రాకి, 2 వికెట్లేమో అక్షర్ పటేల్కి. ఇలా ఇండియా వికెట్స్ షేర్ చేసుకున్న ఇండియన్ బౌలర్స్. జడేజా ఫర్ సమ్ ఆడ్ రీజన్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సాధారణంగా తను 20 ఓవర్లు వేస్తే 30 రన్లు ఇస్తాడు, అలాంటిది ఆల్మోస్ట్ 4 runs per over కంటే ఎక్కువగా రన్స్ ఇచ్చేసాడు. సో జడేజా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ టీమ్. అందుకనే 246 కన్సిడర్ చేశారు. నా ఉద్దేశంలో ఒక 70 runs ఎక్కువ ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది. బికాస్ 155 for 7 నుంచి ఆ పాతగా అదే అనాదిగా వస్తున్న ఆచారాన్ని కనుక కంటిన్యూ చేయకుండా ఉంటుంటే ఆల్అౌట్ చేస్తుంటే బాగుంటుంది, ముందుగానే చేయలేదు. 246 ఆల్అౌట్ అమ్మా, ఫాస్ట్గా వెళ్ళారు, బ్యాటర్స్ వచ్చారు, మొదలైంది. ఏం మొదలైంది అనుకుంటున్నారా? జామ్ బాల్ అని చెప్పానే. జామ్ బాల్ ఏంది? బ్యాస్ బాల్. బ్రెండన్ మెక్కల్లం ని బ్యాస్ అంటారు కాబట్టి వాళ్ళ టీం ఆడేది బ్యాస్ బాల్. అయితే మరి ఇండియన్ బ్యాటర్స్ ఆడేది జామ్ బాల్. రాహుల్ ద్రావిడ్ ముద్దు పేరు జామ్ బాల్, కర్టసీ జైస్వాల్. ఉతికారేశాడు. ఎట్ట తెలుసా, ఇప్పుడు మీ స్కూల్లో చాలా బాగా ఆడే ఒక ప్లేయర్ ఉండేవాడు, మీ స్పోర్ట్స్ కెప్టెన్, క్రికెట్ టీం కెప్టెన్. తర్వాత ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్ళిపోయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా మంచి తోప్ ప్లేయర్లా ఉండి, తర్వాత ఏదో స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి మళ్ళీ స్కూల్కి వచ్చి 8th class పిల్లలు బౌలింగ్ చేస్తుంటే బ్యాటింగ్ చేస్తాడు. అలా బ్యాటింగ్ చేశాడు జైస్వాల్. స్పెషల్లీ హార్ట్లీని భయ్యా, మార్కు 2 overs చేసి పక్క వెళ్ళిపోయాడు, సైడ్ అయిపోయాడు. స్పిన్నర్తోనే స్టార్ట్, ఇంకా ఆప్షన్ లేదు కదా, ఒక ఎండు ఫాస్ట్ బౌలర్, ఒక ఎండు స్పిన్నర్. 2 overs వుడ్ వేసాడు, స్పిన్నర్లు వచ్చారు. హార్ట్లీని అయితే హార్ట్లో దయా దాక్షిణ్యం లేకుండా కొట్టిపారేశారు ఇద్దరు, జైస్వాల్ ఇంకా రోహిత్ శర్మ. ఫస్ట్ బాల్ తన కెరీర్లో 6. డెబ్యూ చేస్తూ మొట్టమొదటి బాల్ వేసి 6 ఇచ్చేస్తే కాళ్ళు వనకో, చేతులు వనకో, ఒక దగ్గర వేద్దాం అనుకుంటాడు కానీ వేయలేడు. మైండ్ ఒకటి చెప్తుంది, బాల్ అక్కడ పడదే, ఉరుకుతున్నాయి కదా చేతులు. 60 కంటే ఎక్కువ ఇచ్చాడు 10 overs. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. జైస్వాల్ అయితే 22 balls ఆడాడు, హార్ట్లీని 46 runs కొట్టాడు. 6, 4 కవర్స్, అగైన్స్ రిటర్న్ కవర్స్ నుంచి కొట్టడం, షార్ట్ వేస్తే పుల్లు కొట్టడం, స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్, ఎక్కడ పడితే అక్కడ కొట్టి పారేశాడు అనమాట. సో హార్ట్లీ అంతా గజ్జ ఉనికిపోయినట్టుగా అనిపించింది పాపం. డెబ్యూ ఏం చేయలేడు. ఒకే ఒక్క బాల్ కొంచెం కిక్ అయింది టు రోహిత్ శర్మ, బట్ అదే దట్ చెప్పుకోవడానికి ఏం లేదు. బ్యాటింగ్ మేనేజ్ చేశాడు కానీ బౌలింగ్ అయితే ఏంద్రా ఇది టెస్ట్ అంటే ఎలా ఉంటుందో ఇండియాలో అన్న ఫీలింగ్లో వెనక్కి వెళ్ళి ఉంటాడు మొత్తానికి. సరే, రోహిత్ శర్మ మళ్ళీ అందరికీ November 19th గుర్తొచ్చేలాగా ఒకసారి స్టెప్ అవుట్ షాట్ ఆడాడు, క్యాచ్ అవుట్, జాక్లీచ్కి అవుట్ అయిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు ఇటు దగ్గర. గిల్ వచ్చాడు, కొంచెం స్క్రాచింగ్ అనిపించాడు. గిల్ కూడా ఇట్స్ లాట్ టు ప్రూవ్, బికాజ్ శుభ్మన్ గిల్ కనుక సరిగ్గా ఆడకపోతే, ఇప్పుడు కోహ్లీ 3rd test మ్యాచ్ వెనక్కి వస్తే, అయ్యర్ ఒకవేళ రన్స్ కొట్టి రాహుల్ రన్స్ కొడితే ఎవరిని డ్రాప్ చేయాలంటే అయ్యర్, గిల్, రాహుల్లో ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్తేనే కోహ్లీ లోపలికి వస్తాడు. కోహ్లీ విల్ వాక్ ఇన్ whenever is available. సో ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి గిల్ పైన ప్రెషర్ ఉంది. హీ నీడ్స్ టు యాక్చువల్లీ స్కోర్ రన్స్. కాస్త స్క్రాచింగ్ అనిపించాడు. ఈవెన్చువల్గా ఏంట్రా అంటే మరి జైస్వాల్ 76 బ్యాటింగ్, సూపర్ బ్యాటింగ్ చేశాడు. గిల్ కాస్త స్క్రాచ్గా ఆడాడు. బట్ ఇండియా ఫినిష్ డే ఆన్ 118 for 1. సో ఫ్యాంటాస్టిక్ కంట్రోల్ సంపాదించారు ఈ ఆఖరి సెషన్లో కూడా, వికెట్స్ తీసుకొని రన్ స్కోర్ చేయడం. దాంతో ఫస్ట్ డే మొత్తం ఇండియాదే అనమాట, డౌట్ లేదు దాంట్లో. కాస్త మధ్యలో ఒక సెషన్ ఇచ్చేచ్చేమో, ఆ బెన్ స్టోక్స్ టేలెండర్స్తో కలిసి ఆడిన ఆ పార్ట్నర్షిప్స్కి ఒక సెషన్ ఇచ్చేచ్చు, కానీ మిగతా అంతా ఇండియాదే డామినేట్ చేశారు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే రేపు అసలే రిపబ్లిక్ డే ఇండియాలో. ఆ రిపబ్లిక్ డేలో పరేడ్ ఉంటుంది. కాకపోతే రేపు ఉప్పల్లో రాజీవ్ గాంధీ స్టేడియంలో నాకు అనిపించేది
ఇంగ్లాండ్ బౌలర్స్ పరేడ్ ఉంటుందేమో, ఫీల్డర్స్ పరేడ్ ఉంటుందేమో, రోజంతా పరిగెడతారేమన్నట్టు కనిపిస్తుంది. ఇలానే ఆడితే కనుక వీళ్ళు ఆడాలి కూడా. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎక్కువ రన్ స్కోర్ చేస్తే లాస్ట్ మళ్ళీ ఇండియానే బ్యాటింగ్ చేయాలి కాబట్టి ఎంత తక్కువ టార్గెట్ ఉంటే మంచిది. సో దే నీడ్ టు స్కోర్ ఎ లాట్ ఆఫ్ రన్స్. హోప్ఫుల్లీ జైస్వాల్, గిల్, అయ్యర్ హూ ప్లే స్పిన్ వెరీ వెల్, తను కూడా అవకాశం నీడ్స్ స్కోర్ రన్స్. ఆడిషన్ మీద ఉన్నాడు ఇక్కడ. కేఎల్ రాహుల్, భరత్ కూడా అవకాశం వస్తే వీళ్ళందరూ కూడా రన్ స్కోర్ చేసి చూడాలి ఉంది. సో దట్స్ అబౌట్ డే 1. నచ్చుంటే కనుక ఇదేంటంటే ఇప్పుడు మనం ప్రతి టెస్ట్ మ్యాచ్లో ప్రతి రోజుకి చేస్తామమ్మా. సో మీరు రియాక్ట్ అవ్వాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే #AskStumpTales. స్టంప్టేల్స్ మన ఛానల్ పేరు, అలా కాస్త అందరికి గుర్తొస్తుందని చెప్తాను అనమాట. #AskStumpTales అని పెట్టి ఒక మీ రియాక్షన్ వదలండి. నాకు బాగా నచ్చిన రియాక్షన్, ఇప్పుడు 100 కొడతాడా, 150 కొడతాడా, రేపు ఎవరు కొడతారు, ఇలాంటి సొల్లొద్దు మనకి. అదంతా జఫా టాక్, అలాంటిది కాదు. జెన్యున్ గా క్రికెట్ ని చూసి మీకు ఏమన్నా ఇవాళ ప్లే చూసి రియాక్షన్ ఏమన్నా ఫన్నీగా అనిపించినా, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే నాకు నచ్చిన రియాక్షన్ మీద నేను రియాక్ట్ అవుతాను రేపు, అది రేపటి వీడియోలో. ఓకేనా? సో వీడియో చూస్తుంటే ఈ బాగున్నాయి ప్రతిరోజు రివ్యూస్ ఇలా వస్తుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది. అయితే నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఎలా చూపించచ్చు అంటే ఒక సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మా ఛానల్ మా టీం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఓ లైక్, ఓ షేర్. ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది చూస్తే అభ్యర్థి దానిలో కొంతమంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోరు, వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు, బాగుంటుంది కదా. 2 సెకండ్లే పట్టేది, ఎక్కువ టైం పట్టదు. ఎంత టైం తెలుసా? ఇప్పుడు కొసమేరు పెయింటర్ అంటే ఇంగ్లాండ్ 14 ఓవర్స్లో రివ్యూస్ అన్ని కూడా మటాష్ మంగళగిరి అన్నీ అయిపోయి ఇంకా ఎంపైర్లు ఏం చెప్తే అదే ఆ టైప్లో ఫాస్ట్గా 2 సెకండ్స్ సబ్స్క్రైబ్ అలా కొట్టండి, పడి ఉంటుంది. ఆ పని మీరు చేయండి. రేపు ఇంకొకటితో మళ్ళీ కలుస్తా. డే 2 ఎంజాయ్ చేద్దాం ఏంటి. అప్పటిదాకా సెలవు. కౌశిక్కి స్టంప్టేల్స్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక. బాయ్.